సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ వచ్చేసి గోల్డెన్ లిజర్డ్ ఉంటుంది కదా, బంగారు బల్లి అంటారు. సో ఆ టెంపుల్ అనమాట. సో టెంపుల్స్ అన్నీ ఆఫ్టర్నూన్ 12 to 4 క్లోజ్ ఉంటాయండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి కదా, ఆ టెంపుల్కి ఇది ఎంట్రన్స్, మెయిన్ డోర్. సో ఇలా మనము లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళాక చాలానే టెంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ టెంపుల్ కవర్ చేద్దాం. సో ఈ బంగారు బల్లి ఉన్న టెంపుల్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అని అంటారనమాట. సో ఈ టెంపుల్లో వచ్చేసి ఒక కొలనులా ఉంటుంది కదా, అందులో ఒక సీజన్లో మనకి పద్మనాభ స్వామి వారిని ముంచి తీస్తారనమాట. సో దానికైతే లక్షల్లో జనాలు వస్తారు. సో అది చాలా విశిష్టమైనది ఈ టెంపుల్ అయితే. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా పాత కాలంలో కట్టించిన టెంపుల్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్ లోపల. ఈ టెంపుల్కి వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, మనకి ఎలాంటి లిజర్డ్ దోషాలు అంటే బల్లి మన మీద పడడం కానీ అట్లా దోషాలు ఏమైనా ఉంటే ఈ బల్లిని, వెండి బల్లి, బంగారు బల్లిని టచ్ చేస్తే అది పోతుంది అని అంటారనమాట. సో అందుకే ఇది మెయిన్గా ఫేమస్ ఈ టెంపుల్. సో క్యూ లైన్ అయితే చాలానే ఉంది టెంపుల్కి, చాలా క్రౌడ్ ఉంది అసలు. సో వచ్చేసాం బంగారు బల్లి దగ్గరికి. నా బుడ్డోడైతే చాలా బాగా టచ్ చేశాడు మొత్తము, చూడండి ఇక్కడ నుంచి. సో ఇంత మంచి లొకేషన్కి వచ్చాక ఫోటో దిక్కుండా ఎలా ఉంటాము. సో ఫోటో పోస్ట్లు అయితే ఇచ్చేసినాం మేము. అట్లాగే చిన్న వ్లాగ్ కూడా రికార్డ్ చేసాము. సో ఇంత పెద్ద గుడికి వచ్చాక ప్రసాదం లేకపోతే ఎలా. సో ప్రసాదం కూడా తీసుకుంటున్నాము. యాక్చువల్లీ పులిహోర 20 రూపీస్, లడ్డు వచ్చేసి 30 రూపీస్కి సేల్ చేస్తున్నారు. సో ఇవి కూడా మేము తీసుకున్నాము. పులిహోర అయితే చాలా యమ్మీ ఉంది అసలు. గుళ్ళో పెట్టిన ప్రసాదం కదా, అంత టేస్టీ ఉంటుంది. సో ఎండలు అయితే కుమ్మేస్తున్నాయి అసలు. ఇది కంచిలో కదా, చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. మా బుడ్డోడిని కొంచెం కప్పి తీసుకొస్తున్నారు రామ్. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. సో బయట నుంచి అయితే ఇలా ఉంది.
సో కంచి అమ్మవారి టెంపుల్ దగ్గర 20 రూపీస్ టికెట్స్ నుంచి 200-300 రేంజ్ టికెట్స్ వరకు ఉంటాయి. క్యూ లైన్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ లోపల అయితే కలిపేస్తారనమాట లైన్స్. సో మేమైతే 50 రూపీస్ టికెట్స్లో వెళ్ళాము. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఏకాంబరేశ్వర టెంపుల్ అండి. ఇది కూడా కంచిలోనే ఉంటుంది. సో కంచికి వచ్చాక మేము కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుపుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు వెంకమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే బోడు. సో ఈ టెంపుల్ లోపల చిన్న కోనేరులా ఉంది. మనకి మధురతర మీనాక్షి అనే సాంగ్ మహేష్ బాబుది ఉంటుంది కదా, అది ఇక్కడే చేశారనమాట ఆ సాంగ్. సో చూడండి ఎంత బాగుందో కోనేరు అయితే. ఇక్కడే ఆ సాంగ్ అనేది షూట్ అయ్యిందనమాట. ఉక్కు పంచగా ఊపిరి నిలిపాడురా మన గండ దండ వీడే నికరంగా సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట లోకాలనే లేటాడు నీకు సాయం కాకపోడు. సో ఈ కంచి కామాక్షి టెంపుల్ అనేది బ్రేక్ ఇచ్చారు మేము వెళ్ళే టైంకి. సో ఆ బ్రేక్లో మాకు ఏం చేయాలో అర్థం కాక కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి హోల్సేల్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో పేరుకి హోల్సేల్ కానీ మనకి ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ బాగా ఉండాలన్నమాట. సో బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే మనము తక్కువ రేట్ జారి ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. సో నేనైతే ఏమీ తీసుకోకుండానే వచ్చాను. శారీస్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి ఇక్కడ నుంచి. మోతగుందం ముస్తాబు మత్తుగుందబ్బి నీ చూపు మోజుగా కంచి
సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి బ్రైడల్ శారీస్ అండి. బ్రైడల్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీకు ఎవరైనా ఆటో వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ వాళ్ళే చూపిస్తారనమాట. హోల్సేల్ షాప్ ఎక్కడుంది అని అడిగితే సో అక్కడ చూపిస్తారు తీసుకెళ్ళి లొకేషన్. సో ఇది చూపిస్తున్నాను కదా, ఈ శారీ అయితే 2400 అని చెప్పారు. బట్ 1800కి ఇస్తా అన్నారు ఫైనల్గా. బట్ నా దగ్గర ఆల్రెడీ బ్లూస్ చాలా ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు. సో అక్కడ చూస్తున్నారు కదా, బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ నాకైతే చాలా చాలా నచ్చింది. అది బ్రైడల్ శారీ అండి. ఇట్స్ అరౌండ్ 30K చెప్పారు. అండ్ ఇది గోల్డ్ కలర్ శారీ, ఇది కూడా చాలా బాగుంది. కానీ ఒక్కదానికి కూడా ప్రైస్ ట్యాగ్స్ అనేవి లేవు. సో వాళ్ళు ఎంత చెప్తే అంత అన్నట్టు ఉంది. సో ఒక్కదాని మీద కూడా ప్రైస్ ట్యాగ్ అనేది నేను చూడలేదు. సో నాకేమనిపించింది అంటే కంచిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఆర్ తెలిసిన షాప్స్ ఉన్నా అట్లా వెళ్తే మనకు కొంచెం తగ్గుతుందేమో. ఆర్ ఎల్స్ మనకి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే చెప్తున్నారు. మనకి బార్గెన్ స్కిల్స్ అవి అంతగా లేవు కాబట్టి కొంచెం కష్టమైంది. ఇవి చూస్తున్నారా బ్రైడల్ శారీస్, పర్పుల్ కాంబినేషన్ వచ్చింది బార్డర్, పిస్తా గ్రీన్ సంథింగ్ గ్రీన్ వచ్చింది. అండ్ ఈ శారీస్ అన్ని బ్రైడల్ శారీస్ అండి. సో 28K 30K ఆ రేంజ్లో చెప్పారు. బట్ బార్గెన్ చేస్తే నాకు తెలిసి ఒక 20Kకి అలా ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే. సో శారీస్ అన్నిట్లో నాకైతే స్కై బ్లూ శారీ చాలా చాలా నచ్చింది. మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గాయ్. సో ఆన్ ఎ హ్యాపీ నోట్ ఎండింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.